ప్రార్థన చేస్తున్నా. तब मैंने 3 दिन उपवास करके प्रार्थना किया, ప్రభా నేను దైవ సేవకుని, हे प्रभु मैं तेरा सेवक हूँ, నా భార్య నీ చెప్పిన మాట వినదు, मेरी पत्नी मेरी बात का प्रचार करेंगे నేను దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తాను, और प्रभु से 10वां हिस्सा से भी ज्यादा ही देंगे, నేను మాత్రం సేవ చేయను. अब मैं सेवा नहीं करूँगा। అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, तब प्रभु ने मेरे से बात किया, తప్పు నీది, तेरी गलती है, నువ్వు तू गलती నీ नहीं, భార్య ముందు तू अपनी पत्नी के काम రెండు చేతులు ఎత్తి, हाथ जोड़ करके ఐ యామ్ నాట్ యువర్ గుడ్ హస్బెండ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, मैं ఐ యామ్ నాట్ तुम्हारा యువర్ గుడ్ ఫాదర్, ప్లీజ్ ఫర్గివ్ అని మీ పిల్లల చేతులు పట్టుకుని, మీ భార్య చేతులు పట్టుకుని, నేను ఒక మంచి భర్తను కాదు నన్ను క్షమించు, నేను ఒక మంచి తండ్రిని కాదు నన్ను క్షమించని అడగమన్నాడు ప్రభు. और प्रभु ने कहा अपनी पत्नी के हाथ जोड़ के और नम्रता से बोलो, मैं तुम्हारा अच्छा पति नहीं हूँ, और बच्चों से बोलो मैं तुम्हारा अच्छा पिता नहीं हूँ, मुझे माफ कर दो, माफ कर दो, ऐसे तुझे माफी मांगना है। నెక్స్ట్ డే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూర్చున్నారు, सब लोग कुटुंब प्रार्थना में बैठे, ఇట్లా ఉంది. कोई उधर देख रहा है, कोई उधर देख रहा है। అప్పుడు నేను లేచాను, तब मैं उठा, లేచేసి నన్ను క్షమించమని నా భార్య రెండు చేతులు పట్టుకుని, నేను నీకు మంచి భక్తుడు కాదు అని క్షమాపణ అడిగాను. और मैंने रोकर के उससे कहा, मैं तुम्हारा अच्छा पति नहीं हूँ, दया करके मुझे माफ कर दो। పిల్లల దగ్గరికి వెళ్ళాను, बच्चों के पास गया, పెద్ద కొడుకు చేతులు పట్టుకున్నారు, बड़े बेटे के हाथ पकड़े, ఐఎమ్ నాట్ యువర్ గుడ్ ఫాదర్ ఫర్గివ్ మీ అన్నాను. నేను मैं, నీకు మంచి తండ్రిని కాదు నన్ను క్షమించమన్నాను. मैं तुम्हारा अच्छा पिता नहीं, मेरे को माफ कर दो। అట్టగా రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాను, दूसरे बच्चे के पास गया, మూడో కొడుకు దగ్గరికి వెళ్ళాను, तीसरे बच्चे के पास गया, ఆయనకి క్షమాపణ అడిగాను. और मैंने रोके उन सबसे माफी मांगा। ఆ రోజు నుండి దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు మా ఇంట్లో. और उस दिन से प्रभु ने मेरे परिवार में एक बड़ा काम किया। పిల్లలకి అయ్యా కొంచెం కెన్ యూ కైండ్లీ ప్లీజ్ డూ ఇట్ అని చెప్పి మా పిల్లలు అడుగుతానికి నేను ఎప్పుడు కూడా ప్లీజ్ కైండ్లీ అనే రెండు మాటలు దయచేసి మీరు అనే మాట రెండు ఉపయోగిస్తారు. దయచేసి మీరు నాకు ఈ సహాయం చేయగలరా బాబు అని అడుగుతాను నేను ఎప్పుడు. और अब मैं अपने बच्चों से पूछता हूँ, मेरे प्यारे बच्चे प्लीज मेहरबानी से ये काम कर दो मेरे लिए। మా పెద్ద కొడుకు అన్నాడు, मेरा बड़ा बेटा बोला, డాడీ ప్లీజ్ కైండ్లీ, क्यों क्यों दया करके मेहरबानी करके क्यों बोलते हो, मुझे आज्ञा दो, मैं करूँगा। एकदम परिवर्तन आया। నా భార్య నన్ను మొదటి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ప్రారంభించింది. और मेरी पत्नी पहले से ज्यादा मुझसे प्रेम करने लगी। ఏమండి ఏమండి और श्रीमान जी చక్కగా ప్రేమగా ఉండేది. और बहुत प्रेम करके रहने लगी। అప్పుడు నేను అనుకున్నాను, तब मैंने समझ लिया, ఇన్ని రోజులు నేను ప్రభు బలలో పాలు పొందుతున్నాను, इतने दिनों से मैं प्रभु के बीच में भाग ले रहा నా हूँ, భార్యకు నాకు సమాధానం లేదు, मेरे पत्नी का और मेरा आपस में समाधान नहीं నా था, పిల్లలకి నాకు మధ్య సమాధానం లేదు, और मेरे बच्चों के बीच में कोई समाधान नहीं था, ఏదో ప్రభు బలలో పాలు పొందుతున్నా और प्रभु की मेज में भागीदार हो रहा అయోగ్యంగా और अयोग्य సాతానుడు స్థానం ఇస్తున్నా. शैतान को जगह दे रहा। దేవుడు సాతానుడు నాకు నా కుటుంబంలో ప్రవేశించి నా భార్య పిల్లల్ని వాళ్ళని నాశనం చేస్తున్నాడు. और शैतान हमारे परिवार में बच्चों में घुसकर सबको नाश कर रहा है। దీనికి కారకుని నేనే उसका कारण नहीं हूँ, అని అర్థం చేసుకున్నా. मुझे समझ में आ गया। అప్పటి నుండి దేవునికి స్తోత్రం. उस दिन से प्रभु का धन्यवाद। ఇప్పుడు ఏదైనా సరే నా భార్యతో ముందు పంచుకుంటా, దయచేసి ఇది అనుకుంటున్నాను చేయమంటావా. अब कोई भी काम करने से पहले पत्नी के पास दया करके मैं ये काम करने जा रहा हूँ, क्या मैं ये काम करूँ या ना करूँ, आपकी सहमति दे दो। ఇప్పుడు కూడా ఒకే ఒక విషయం నేను దాస్తా, एक ही एक चीज मैं उससे छुपाता हूँ, దశమ భాగం ఎవరికి పంపాలో పంపుతాము మేము. प्रभु का हिस्सा कहाँ किसको देना है मैं भेजता हूँ, అయితే అది కాకుండా ఎక్స్ట్రా కొంతమందికి పంపుతూ ఉంటాను నేను. और किसी को मैं ज्यादा ही देता हूँ। ఇంకా చాలా ఎక్కువ దశమ భాగం అంటే 20%, 30%, 40% కూడా పంపుతూ ఉంటాను. और कभी कभी मैं
10वां हिस्सा की बजाय 20 हिस्सा और 30 हिस्सा 40 50 तक भी भेज देता हूँ। అవి మాత్రం చెప్పండి నేను. और ये बात मेरे पत्नी को बस नहीं बोलता। ఆమె అంటుంది మనం దశభాగం వండి ఇదిగో ఇచ్చే పంపండి. और वो पैसा निकाल के देती, ये 10वां हिस्सा है, जाओ भेज दो किसी को। ఇంకెవరికైనా పంపంటే పంపండి అని అంటుంది. और बोलता किसको भेजना भेजो। కానీ ఇంకొకసారి పంపడానికి మాత్రం తన హృదయం అలా లేదని సిద్ధపడలేదని నాకు తెలుసు. और मुझे मालूम है 10वां हिस्सा से ज्यादा दिया तो पत्नियों का मन नहीं करता इतना पैसा। అదొకటి మాత్రం తప్పు చేస్తున్నా, అది దేవుణ్ణి అడుగుతున్న, ప్రభా ఈ విషయంలో నన్ను క్షమించు, అయితే ఈ విషయంలో వచ్చేసి నా భార్యని సిద్ధపరచు. ఆమె కూడా హృదయపూర్వకంగా ఎంతైనా సరే ఇచ్చేసాయి పర్వాలేదు మన దగ్గర ఉంది కాబట్టి అనేటువంటి ఆ స్థితి తీసుకురమ్మని. और प्रभु से प्रार्थना करते, प्रभु मेरे पत्नी को भी ऐसा मन दो कि तुम जिसका जिसको भेजना भेजो, उसका हृदय प्रभु तैयार करे। కాబట్టి మనం ఆ విధంగా మనం ప్రభువుని ఎప్పుడు కూడా ఆ ప్రభు పనిలో పాల్గొనిపోయే ముందు స్వయంగా మన కుటుంబంలో మన తల్లి తండ్రి మన అన్నదమ్ములు తర్వాత సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో మన యొక్క మన కనెక్షన్ ఎలా ఉంది మన యొక్క అని మనం పరీక్షించుకోవాలి. और इसीलिए हमारा पति पत्नी के साथ, बच्चों के साथ, मंडली के भाई बहनों के साथ, पड़ोसियों के साथ क्या क्या संबंध है वो हमें अपने आप को जांचना चाहिए। నాలుగవ ప్రశ్న, और चौथा सवाल, యోహాను సువార్త 18:11 వచనం. और यूहन्ना सुसमाचार 18 अध्याय का 11 पद। यीशु ने पतरस से कहा, अपनी तलवार म्यान में रख। जो कटोरा पिता ने मुझे दिया है, क्या मैं उसमें ना पीऊं? తండ్రి నాకు ఇచ్చినటువంటి పాత్రలో నుండి నేను త్రాగకుండునా? और ये सवाल किया, जो कटोरा पिता ने मुझे दिया है क्या मैं उसे ना पीऊं? 53 10 వచనం చదవండి. और इशायत 53 का 10 पद, इशायत 53 का 10 पद। तो भी यहोवा को यही भाया कि उसे पूछे। उसी ने उसको रोटी कर दिया। जब वह अपना प्राण भोज बलि करे, तब वह अपना वंश देखने पाएगा। वह बहुत दिन जीवित रहेगा। उसके हाथ से यहोवा की इच्छा पूरी हो जाएगी। ఒక ఒలివ పండుని రసం తీయడానికి నలిపి చేసినట్లుగా దేవునికి అది ఇష్టమైందంట తన కుమారుడిని నలగొడటానికి నీ కొరకు నా కొరకు. और एक ऑलिव के पौधे फल को कुचल करके कूट करके उसका रस निकालने के लिए उस पिता को अच्छा लगा है कि अपने बच्चों को भी कुचलती। దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు బాధల్ని అనుమతిస్తాడు ఆయన మహిమార్థమై. अपनी महिमा के लिए प्रभु हमारे परिवार में, हमारे जीवन में हमें दुख कष्ट मुसीबत देता है, అప్పుడు మనం ఎదురు తిరగకూడదు దేవుడికి. तो हम प्रभु का विरोधी नहीं बनना है, దేవుడి చేతులు అప్పగించుకోవాలి. प्रभु के हाथ में सौंपना है। కుమారుడు ఏ విధంగా తండ్రి చేతులు అప్పగించుకున్నాడో అలా మనం కూడా అప్పగించుకోవాలి. जैसे पिता अपने पिता के हाथ में बच्चे प्रभु यीशु ने अपने आप को सौंप दिया, वैसे हम भी अपने आप को सौंपना है। రోమా 8:28 ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. रोमियो की पत्री 8 अध्याय 28 तक जीवन में कभी नहीं भूलना है। ఆల్ థింగ్స్ ఆర్ క్యాల్కులేటెడ్ ఫర్ అవర్ గుడ్. అన్ని విషయాలు మనకు మేలు కొరకే సమకూడి జరుగుతున్నవి. जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पन्न करती हैं। అది ఒకవేళ అది కష్టమైనా కూడా అది కూడా चाहे कष्ट हो वो भी అది కూడా. उसके लिए धन्यवाद देना है। కాబట్టి సీమోను అని చెప్పి ఈ ప్రశ్నలు ప్రభు సీమోను పేతురు అన్నాడు. సీమోను పేతురు అని और पूरा नाम से बुलाता सीमोन पतरस। ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి. और సీమోను ప్రభు యేసు ప్రభును భోజనానికి పిలిచాడు. పరిసయ్యుడైనటువంటి సీమోను. में और 3 सीमोन है। एक फरीसी सीमोन है जिसने इस व्यक्ति को भोजन के लिए बुलाया। అయితే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఏమీ కూడా ఆయన మర్యాద చేయలేదు. जब प्रभु फरीसी के घर में आए तो जो सत्कार आदर करना चाहिए सीमोन ने नहीं किया। అయితే అప్పుడు ఒక స్త్రీ వచ్చింది.
लेकिन एक स्त्री आई, అది పాపాత్మురాలైనటువంటి స్త్రీ. वो पापी स्त्री थी। ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడి ఏడ్చింది. और वो प्रभु यीशु के चरणों में इतना रोने लगी। కన్నీరు దుఃఖంతో కన్నీరు వచ్చి అవి కాళ్ళ మీద పడి యేసు ప్రభు కాళ్ళ మీద और इतने आंसू आए कि प्रभु यीशु मसीह के पाँव भीग गए కాళ్ళు కడిగింది. और पाँव आंसुओं से पाँव भीग गए। తర్వాత తల వెంట్రుకలు తీసుకుంది, फिर उसने अपने बालों से తుడిచింది చక్కగా और प्रभु के चरणों को पोंछा पोंछ लगी। తర్వాత ఆమె ఒక అస్తం తీసుకొచ్చింది, और कुछ इतर भी लाई ఆ కాళ్ళను పూసింది. और प्रभु के चरणों को तेल लगाने लगी। వెంటనే గుర్తు పెట్టుకుంటూ ప్రారంభించింది. और గుర్తు वो పెట్టుకుంటుంది. प्रभु के पाँव को चूमने लगी। ఒక స్త్రీకి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి ఉన్నటువంటిది ఇదే. एक स्त्री को परमेश्वर की आराधना करने के लिए ये चीजें होना चाहिए। నీవు నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ఏడవగలవా? क्या तुम अपने पत्नी और बच्चों के लिए रोओगे? ఒక స్త్రీ యొక్క కన్నీరు దేవుణ్ణే కదిలించింది, పరలోకాన్ని తలక్రిందులు చేసింది. एक स्त्री के आंसू परमेश्वर को ही हिला दिया। ముసలమ్మ ముచ్చట్ల కొరకు మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం, కానీ ముసలమ్మ ముచ్చట్ల కొరకు ప్రభు సన్నిధిలో మనము ఆ ఏడ్చి హృదయ భారంతో మన కుటుంబాన్ని గురించి మనం కట్టుకోం మనం. और कई बार हम दुनिया भर की चीजों के लिए आंसू बहाएंगे, लेकिन परमेश्वर के सामने हम आंसू नहीं बहाते। నీకు దేవుడు వరంగా ఇచ్చాడు కన్నీరు. परमेश्वर ने स्त्रियों को आंसू वरदान के रूप में दिए। లోకానుసారమైనటువంటి దుఃఖము మరణం కలుగు చేస్తుంది, संसार का दुख है वो मौत को लाता है। దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం अगर ईश्वर की इच्छा के अनुसार दुख उठाओगे మనం దాని ద్వారా మనం మేలు పొందుతాం. और उसके द्वारा उद्धार होता है। మనం లోక సంబంధమైన నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఈ వీటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఏడుస్తూ ఉంటాం. और हमारे पास ये नहीं वो नहीं और रोती ही रहती हैं। ప్రభా నా భర్త రక్షింపబడలేదు, प्रभु मेरा पति उद्धार नहीं पाया, నా పిల్లలు ప్రభా తిరుగుబాటు చేస్తున్నారు, मेरे बच्चे तमाम उठपटांग कर रहे हैं। మొబైల్లో వాళ్ళు చాటింగ్ చేసి వాళ్ళ భర్తలను వాళ్ళే ఎన్నుకుంటున్నారు, ఆడపిల్లలు వాళ్ళ భార్యలను వాళ్ళే ఎన్నుకుంటున్నారు. और मोबाइल में चैटिंग करके अपने आप अपना पति ढूंढ रहे, अपनी पत्नी ढूंढ ले रहे। ప్రభా మా ఇంట్లో ఈ యొక్క క్రమం లేదు, हे प्रभु मेरे घर में कोई नियम कानून नहीं है। నీకు మహిమ లేదు ప్రభా, हे प्रभु मेरे घर में महिमा नहीं है, మీరు కృప చూపించండి प्रभु आप दया करो, అని ప్రార్థన చేయాలి. ऐसा प्रार्थना करना है కన్నీటి ప్రార్థన. आंसुओं के साथ। స్త్రీకి విలువైంది తల వెంట్రుకలు. और स्त्रियों को जो बहुत कीमती हैं उनके बाल होते हैं। రకరకాల షంపూలు అమెజాన్ నుండి రకరకాలైనటువంటి అన్ని తెప్పించి తెల్లబడుతుందని చెప్పి దాన్ని నల్ల చేసుకోవడానికి జుట్టుల గురించి చాలా ప్రయత్నిస్తారు స్త్రీలు చాలా. और स्त्रियां कई अपने बालों को तरह तरह के शैम्पू मंगाएंगी, तरह तरह की दवाई मंगाएंगी अमेजोन से और कहाँ से उनके बालों को बड़ा सुरक्षित रखेंगी। అయితే ఏదైతే నీకెంతో ఉన్నతమైందో దాన్ని ప్రభు పాదాల కింద దగ్గర పట్టుకొని నేర్చుకోవాలి. और ये बाल जो तुम्हारे लिए इतने अच्छे और प्यारे लगते हैं इनको प्रभु के चरणों में लगाओ। అది నీకు పవిత్రంగా ఇచ్చాడు దేవుడు. और ये प्रभु ने आपको दिया है आशीर्वाद के रूप में। అంటే ఆయన కాళ్ళు తోమని కాదు దాని అర్థం. उसका मतलब पाँव पोछना नहीं है। దేవుని కంటే ఎక్కువ నీ జుట్టు కాదు. आप ईश्वर से ज्यादा बढ़कर तुम्हारे बाल नहीं है। అది ये खास चीज है। ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి. पहला स्थान बालों की जगह ईश्वर को देना है। మూడవది శ్రేష్టమైనటువంటి నీ హృదయం ఆ యొక్క అత్తరికి సాదృశ్యంగా ఉన్నది, అది నువ్వు ప్రభుకు సమర్పించాలి. और तुम्हारा जो हृदय इत्र के समान है वो प्रभु को देना है। తర్వాత ఆయన ముద్దు పెట్టుకోవాలంటే ఆయన ప్రేమించాలి. और प्रभु को चूमने का मतलब उसे बहुत प्रेम करना నీ है। పిల్లల కంటే ఎక్కువ, నీ భర్త కంటే ఎక్కువ నువ్వు ప్రేమించాలి. पति से ज्यादा और बच्चों से ज्यादा प्रभु को प्रेम करना है। విజయవాడలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ ప్రభువుని అంగీకరించింది. विजयवाड़ा में एक ब्राह्मण स्त्री ने यीशु मसीह को स्वीकार किया। ఆమె మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉండేది. और वो नगर पालिका में काम करती थी। ఆయన భర్త ఒక పెద్ద ఆఫీసరు. और उसका पति बड़ा अमीर था। ఆయన మారు మనసు పొందలా, वो उधार नहीं पाया। చాలా బాధపడుతూ ఉండేవాడు. वो
बहुत दुख देता था। అయితే ఆఫీస్లో వెళ్ళి చెప్తా ఉండేవాడు, నా భార్య నేనంటే గదగద వణుకుద్ది, నా పాదాల మీద పడద్ది, నేను ఎట్లా అంటే అట్టగానే ఆయన చెప్తూ ఉండేవాడు. लेकिन ऑफिस में सबको धमकाता था, मेरी पत्नी मुझे देखते थकर कांपती है, जो हम करते वो बोलते वो करती है, ये सब कुछ बड़ी बड़ाई ऑफिस में मारता है। వాడు పెద్ద ఆఫీసర్ ఏమన్నాడంటే ఆయన్ని, बड़ा उसने बड़ा ऑफिसर ने क्या बोला, నీ భార్య క్రిస్టియన్ అయింది కదా, तेरा पत्नी मसीह बन गई ना, నువ్వు మీ భార్యతో చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను దేవుడి కంటే ఎక్కువ నేనేనని చెప్పి నువ్వు ఆమెను కనుక నువ్వు ఒప్పించగలిగితే మేము ఒప్పుకుంటాం, నువ్వు చెప్పిన మాటని, లేకపోతే లేదన్నారు. बड़े अधिकारी ने बोला, अगर तुम अपनी पत्नी से कहो कि ईश्वर से बढ़कर तू ही मेरा पति है, अगर ये बात तुम उससे कहलवा दो, मनवा दो, तो मैं मान लूंगा कि पत्नी तुम्हारी इतना डरती है और कांपती है। ఆయన అన్నాడు, उसने कहा, ఇదిగో నేను మొట్టమొదటి నేను నీ భర్తనే, పతిదేవ్. उसने अपनी पत्नी से कहा, देखो मैं सबसे परमेश्वर से बढ़कर पति देवता हूँ। బ్రాహ్మణ్స్ లో ఒకటి ఉన్నాను ఏంటంటే, భర్త సూర్యుడిని చంద్రుడు అనమంటే చంద్రుడు అనాలి, చంద్రుడిని సూర్యుడు అనమంటే సూర్యుడు అనాలి. अगर ब्राह्मणों में क्या है, अगर पति कहे सूरज है वो चांद है तो मानना, बोलना है, मानना है। अगर पति कहता है चांद सूरज है तो वो भी पत्नी को मानना और बोलना। నీ భర్తే నీ దేవుడు. और तेरा पति ही ईश्वर है। అప్పుడు ఆయన అన్నాడు, మరి ఇట్లా ఉంది కదా మన గ్రంథాల్లో రాసింది కాబట్టి నేను నీ దేవుడిని కదా అన్నాడు. और उसने कहा, देखो हमारे ग्रंथों में लिखा है, हिंदू ग्रंथों में, कि पति ही परमेश्वर है। అప్పుడు ఆమె ఏమందంటే, उसने क्या बोला, మొదటి స్థానం నేను, पहला स्थान में నన్ను ప్రేమించి मुझसे प्रेम करने నా वाला కొరకు తను తాను బలిగా అర్పించుకున్నటువంటి యేసు ప్రభువుకి నేను ప్రథమ స్థానం ఇస్తా. स्त्री ने साफ बोल दिया, जिसने मेरे लिए प्राण दिया, अपना जीवन दिया, पहला स्थान में ये पति को दूंगी సెకండ్ ప్లేస్ నీది నా హృదయం. और दूसरा जगह तुम्हारा है। ఆశ్చర్యపడ్డాడు ఆయన. वो आश्चर्यचकित हो गया। నాకు కాదు, నాకు మొదటి స్థానం కావాలి, वो बोलता है मुझे पहला स्थान चाहिए। నేను ఇవ్వలేను ఆ స్థానం నీకు. बोलो, मैं वो स्त्री ने बोला और ब्राह्मणी ने कि मैं ये स्थान तुम्हें कभी नहीं दे ఇది सकती। నాకు ఇన్సల్ట్ అని చెప్పి అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని బెంగళూరు వెళ్ళి 15 years వరకు కూడా రాలా. और उसने ठोकर खाई और अपना ट्रांसफर करा के बेंगलोर चला गया और 15 साल घर नहीं आया। ముగ్గురు చిన్న పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలే. और 3 छोटी लड़कियां, వాళ్ళని కన్యకలుగా తను పెంచింది. और उनको उसने कन्या के समान पाला। తల్లిగా నువ్వు నీ కుమార్తెను కన్యకగా ఉంచి ఇంకొకళ్ళ ఇంటికి పంపావనుకో, వాళ్ళ జీవితం ధన్యమైంది, నీ జీవితం ధన్యమైంది. और बोलता तुम्हारी कन्या की तरह रहोगे, पवित्र जीवन बिताओगे, ससुराल वालों का जीवन धन्य हो जाएगा और तुम्हारा जीवन भी धन्य हो जाएगा। तुम्हारा बेटी को अगर तुम अगर एक कन्या के तौर पर दूसरों के घर में बेचते हैं तो तुम्हारा जीवन धन्य हो गया, उस लड़की का जीवन धन्य हो गया, लड़की का घराना जीवन का उनका धन्य हो गया. మంచి ట్రాన్స్లేషన్, अच्छा अनुवाद। ఆ విధంగా మీరు పెంచుతున్నారా మీ పిల్లల్ని? क्या इस तरह से अपने बच्चों का पालन पोषण कर रहे हो? तो ఆమె మంచి ఒక సాక్ష్యం కలిగి ఉన్నదా ఆమె. और वो एक बहुत अच्छी गवाही रखी उसने। అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ప్రభు బలలో పాలు పొందాలంటే. प्रभु के मेज में भाग लेने से पहले ऐसी गवाही हमें रखना है। కాబట్టి చాలా సైమన్ ఇతను కూడా పేరు కూడా సైమనే. इसका नाम सिमोन है। 3 ప్రశ్నలు ఒక స్త్రీ, ఆ స్త్రీని చూపించాడు. वो स्त्री को दिखाया प्रभु यीशु ने ఆ పిల్లలు పిలిచాడు. और बुला के बोला, 40వ వచనంలో అన్నాడు, और लूका 7 अध्याय 40 पद में, సిమోను सिमोन నేను నీకు ఒక విషయం నేను ఒక విషయం అడుగుదలుచుకున్నాను, అడగనా అన్నాడు. सिमोन मैं तुझसे कुछ कहना चाहता हूँ, बोलना चाहता हूँ, बोलो। ప్రభు ప్రతి ఒక్కరిని అదే అడుగుతాడు. प्रभु हर एक से यही पूछता है। నేను బలవంతంగా వినో అని అన్నాం. और प्रभु जबरदस्ती करके मेरी बात सुनो, ऐसा प्रभु नहीं बोलता। మై సన్ మై డాటర్ ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ, ఆర్ యూ రెడీ టు హియర్? और बोलता मेरा बेटा मेरी बेटी मैं तुमसे बोलना चाहता हूँ, क्या तुम सुनने को तैयार हो?
సీమోన్ అన్నాడు, ప్రభా చెప్పు వింటానన్నాడు. और सिमोन ने कहा बोलो गुरुजी, मैं आप कह दो मैं मानूंगा सुनूंगा। ఆ స్త్రీని చూపించాడు. स्त्री को दिखाया, ఈ స్త్రీని చూడు నువ్వు. ये स्त्री को देखो। 3 ప్రశ్నలు అడుగుతున్నాడు అక్కడ. నేను నీ ఇంటికి వచ్చాను 44 44 7లో 44. 44 पद में कहा, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు నువ్వు గాని నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. 2:45 నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు గాని నువ్వు నా ముద్దు పెట్టుకోలేదు. 46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈ 3 నువ్వు చేయకపోతే బల్లలో పాలు పొందడానికి యోగ్యుడు కాదు. और यहाँ पर लिखा है, सिमोन से कहा तूने मेरे पाँव को पानी नहीं दिया, लेकिन इस स्त्री ने आंसुओं से पाँव भिगोए। दूसरा 44 पद में, तूने मुझे छूमा नहीं, पर ये स्त्री मेरे पाँव को चूमने से चुप नहीं रह रही है, छोड़ ही नहीं रही है। 46 पद में, तूने मुझे तेल नहीं मला मेरे सिर में, पर ये स्त्री मेरे पाँव को इत्र से मल रही है। अगर इतना प्रेम प्रभु का आप नहीं करते हैं तो मेज में भाग लेने के योग नहीं है। ఇది సిగ్గా ఉండొచ్చు సహోదరులు, బ్రదర్స్ కొన్నిసార్లు ఒక స్క్రీన్ గురించి మన ముందు నిలబట్టి ఈ అమ్మాయిని చూడు, ఈ సహోదరుని చూడు, సహోదరిని చూడు, ఈమె జీవితం చూడు, ఈమె సమర్పణ చూడు, ఈమె ప్రేమ చూడు అని ప్రభు అంటే మనం సిగ్గుతో తెలుసుకోవాలి. और अगर प्रभु भाई लोगों से सवाल करे, ये स्त्री को देखो, इसके प्रेम को देखो और इसके समर्पण को देखो, और तो हम लोगों को शर्म से सर झुक जाता है। स्त्री से तुलना करके भाइयों को बता रहा है। చాలా సమయం చాలా ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి, ఇంతకంటే ఎక్కువ వెళ్ళలేను, చాలా ఉంది. కానీ కాబట్టి ఇక్కడ తను తాను పరీక్షించుకుని 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో 28వ వచనం మనం అందరం చదువుకుని ప్రభు బలలో పాలు పొందాం. టైం లేదు కాబట్టి. पहला कुरिन्थी और 11 अध्याय 28 पद हम लोग पढ़ेंगे, समय नहीं है इसलिए हम 28 पद को सब लोग पढ़ेंगे। पहला कुरिन्थी 11 अध्याय का 28 पद। ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండాలి. ये सवाल जो है इसका हमारे पास में उत्तर होना चाहिए। ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ముక్కు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. और प्रभु ने आमने सामने ये सवाल पूछा, ఇంకెవరో ఒక వ్యక్తి ద్వారా అడిగించలా, और किसी व्यक्ति के द्वारा नहीं पूछवाया, స్వయంగా ఆయన నిన్ను నన్ను ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. और सीधा आपसे और हमसे सवाल पूछ रहा है। నీ దగ్గర జవాబు ఉన్నదా దీనికి చెప్పడానికి? अगर इसका जवाब है आपके पास में, పేతురు వలె అనగా నేను ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని అనగలవా? आप पतरस के समान कह सकते हैं, प्रभु मैं आपसे प्रेम करता हूँ। అందుకని ఆ స్క్రీన్ చూపించన్నాడు. इसलिए प्रभु ने उस स्त्री को दिखाया షీ లవ్డ్ మోర్, और बोलता है इसलिए मुझसे ज्यादा प्रेम किया, హర్ మోర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. उसके ज्यादा पाप क्षमा हुए। ప్రభు మనల్ని కూడా అలాగే చేశాడు, మన పాపాలు క్షమించాడు. प्रभु ने हमारे भी पाप क्षमा किए। అయితే మన విధేయులుగా ఒబీడియన్స్ చూపించాలి. हम लोग नम्रता से आज्ञाकारिता दिखाना चाहिए। ప్రభు బల్ల చుట్టూ మనం వచ్చాం. हम लोग प्रभु की मेज के चारों ओर आए हैं। ఎవరు మనస్సాక్షి అయితే వాళ్ళ మీద నేరారోపణ చేస్తుందో వాళ్ళు కళ్ళు కిందకి ఉంటాయి. తండ్రి యొక్క కళ్ళలో కళ్ళే చూడలేరు. अगर किसी का विवेक शुद्ध नहीं है तो पिता की आंखों में आंखें डालकर नहीं देखते, सिर झुकाते रहते हैं। అయితే క్షమించమని తప్పిపోయిన కుమారుడిలాగా నేను నీకు విరుద్ధంగాను పరలోకానికి విరుద్ధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకుంటానికి యోగ్యుడిని కాదు, నన్ను క్షమించమని అంటే దేవుడు ఇప్పుడు ఈ సమయంలో క్షమించి తన రక్తంతో కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. लेकिन आप सब झुकाते ना रहो, प्रभु से कहो हे प्रभु मैंने तेरे विरोध में और स्वर्ग के विरोध में पाप किया है, दया करके जैसे खोए हुए लड़के ने पिता से बोला वैसे हमें भी पश्चाताप करके पिता के पास लौट आना है। రండి మనం అందరం మనం పరీక్షించుకుందాం దేవుడి వాక్యపు వెలుగులో. परमेश्वर के वचन की रोशनी में हम अपने आप को जांचेंगे। పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మనము పాపం చేయకుండా ఆయన మనకి ఎత్తి చూపించినటువంటి పాపాన్ని ఎస్ లార్డ్, అవును ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను అని
ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ఆయన రక్తాన్ని మన శరీర ప్రాణాలను ప్రోక్షించుకుని కడుక్కుని ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుదాం. और इसीलिए आए हम अपनी गलतियों को माने, पश्चाताप करें, प्रभु के लहू से धुल जाए और पश्चाताप करके फिर मेल में भाग ले, तो प्रभु हमें बहुत आशीष देगा। ప్రభు ఈ వాక్యంలో జీవించను కాక. प्रभु इस वचन पर आशीष दे। मैं भाई लोग का नाम पुकार रहा हूँ, कृपा करके वो लोग आ जाएंगे मेरी भाषण के लिए। भाई धनी कुजूर, भाई देवी टिक्का, भाई राम राम, भाई देवी कोरिया, भाई सैन सिंह, भाई धीरज राजस्थान से, भाई दर्शन कानपुर से, भाई संजीव कुमार, भाई विजय सिलीगुड़ी से, भाई नवीन मिंच, भाई सालों केस, भाई आलोक बड़ा, भाई लोग कृपा करके आ जाएंगे। आइए हम इसके लिए प्रार्थना करें। हमारे प्रेमी अनुग्रहकारी स्वर्गीय पिताजी, एक बार आपके चरणों में आपके मेज के समीप आए हैं। प्रभु जी, आपके मेज में भागीदार होने से पहले वचन के द्वारा से पहुँचने के लिए प्रभु जी, आपने जो अपने चेलों से प्रश्न किया, आपने शमौन से प्रश्न किया, और इस रीति से प्रश्न का उत्तर आप हमसे भी प्रश्न करते हैं। उनका उत्तर देने के लिए हमें सच्चाई के साथ प्रभु जी सहायता करें, ताकि हम आपके मेज में भागीदार होने के लिए योग्य हो सकें। तो आप हमारे परमेश्वर हैं, हमारे आपके प्रश्न का उत्तर देते हुए हम तो विश्वास योग्यता के साथ आपके मेज में भागीदार होकर आपके मृत्यु को प्रचार करते हुए तो हमारे जीवन की साक्षी आपके मेज के समय आपकी कलिसिया में तो हम दे सके, उसके लिए विनती करते हैं। हमारे सच्चे और जीवित परमेश्वर धन्यवाद करते हैं, आपने अपने आप को स्थिति पर दे करके पिता की इच्छा को, पिता की आज्ञा को पूरा करके हमारे लिए सब काम को पूरा किया है प्रायश्चित के लिए। तो जी सबको धन्यवाद देते हैं, धन्यवाद करते हैं प्रभु जी चौकी के लिए। तो परमेश्वर आपकी बड़ी सहायता के द्वारा आपके उस दोष के प्रेम में जो हमारे लिए प्रकट किया है, और सच्चाई को जानकर उसको अपने जीवन में ग्रहण करके प्रभु जी आज आपके मेज में प्रभु जी सेवाई को देने के लिए हम सबकी सहायता आपने चेलों के साथ इस बात को बांटा। तो जब अपने राज पौलुस के द्वारा उस बात को स्मरण करने के लिए प्रेरणा दी, आज्ञा दी, आज भी वो आज्ञा हमारे सामने है, हमें भी प्रभु जी सहायता करें। तो परमेश्वर धन्यवाद देते हैं रोटी के लिए, धन्यवाद देते हैं कटोरे के लिए भी, इस पर भी आपसे बहुत आपकी आशीष से दें। और प्रभु जी आपको स्मरण करते हुए हम आशीष से संभागी हो सकें, आपके आने की बात देख सकें, अपने आप को तैयार कर सके, विनती करते हैं। अब आप आत्मा जहाँ हमें बताता है नम्रता के साथ बहुत लीन होते हुए अपने आप को ठीक करके आपके बहुमूल्य लहू के द्वारा होते हुए पवित्रता में प्रभु जी भागीदार होने के लिए सहायता करें। मांगते हैं हमारे प्रेमी उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से। जिस रात प्रभु यीशु मसीह को करवाया गया रोटी ली और अपने चेलों को दी और कहा लोग बचे और मेरे स्मरण के लिए यही क्या करें। यह रोटी जिसे हम तोड़ते हैं, क्या मसीह के देह की सहभागिता में